తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు శ్రీ దామోదర రాజ నరసింహ ఆదేశానుసారం పుల్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలనే బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆ పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగానే కొనసాగించాలని పుల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. లేని పక్షంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు బీజేపీ ప్రభుత్వంపై ఉధృత నిరసనలు చేపడతామని హెచ్చరించింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరపల్లి సత్తయ్య, రిపోర్టర్, పుల్కల్ మండల దృశ్యం న్యూస్ ప్రతినిధి. పార్టీ నిర్వహణ ముఖ్యులు మనకి ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మన వికసిత్ భారత్ రామ్జీ అనే పేరును, ముఖ్యంగా వికసిత్ భారత్ రామ్జీ అనే పేరును ఖచ్చితంగా తొలగించాలి, బేషరతుగా తొలగించాలి. ఎందుకంటే గత 2000 సంవత్సరం నుంచి ఒక గరీబులకు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నటువంటి కుటుంబాలు బ్రతకాలంటే ఉపాధి హామీ వాళ్ళకు 100 రోజుల పని పథకంతో ఈరోజు ఒక పేద వర్గాలు మనం పని చేసుకొని ఈరోజు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కావున ఈరోజు ఒక పేద వర్గాల పైన కుట్ర చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే మనం తరిమి కొట్టాలని నేను బేషరతుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా మండల నాయకుల తరఫున ఖండిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు వికసిత్ భారత్ రామ్జీ మాకు వద్దు, మాకు గాంధీజీ ముద్దు. కాబట్టి ఖచ్చితంగా వికసిత్ భారత్ వద్దు, మాకు గాంధీజీ ముద్దు అని మేము బేషరతుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ బడుగు బలైన వర్గాలకు మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు 60% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో 40% ఉన్నటువంటి నిధులను కొరత తగ్గించి ఈరోజు మాకు ఒక రాష్ట్రానికి చాలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాలుగా తీర్చేటటువంటి కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మనకు ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి మంత్రివర్గం గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈరోజు అనేక చట్టాలను తొలగించడం కాకుండా రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగాన్ని తొలగించాలని చాలా కుట్రపూరితంగా, విషపూరితంగా వాళ్ళు చేస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆషామాషిగా తెలంగాణ ఈరోజు స్వతంత్రం తెచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఎన్నో కుళ్ళు కుతంత్రం లేకుండా ఈరోజు ఎంతో ఒక సస్యశ్యామలంగా ఈరోజు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంటే బేషరతుగా వాళ్ళు ఈ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బేషరతుగా వాళ్ళను డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఉపాధి హామీ పథక చట్టాన్ని ఖచ్చితంగా ఇదే గాంధీ యొక్క పేరు నిర్మూలంగా ఉండి ప్రభుత్వం యొక్క పేద పడుగు బలైన వర్గాలను సుస్థిరంగా నిలవాలని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.